మన దైనందిన జీవితంలో ఎప్పుడూ వినిపించే శబ్దాల వెనక ఓ లోతైన నిశ్శబ్దం ఉందని ఎప్పుడైనా గమనించారా? మన ఆలోచనల ప్రవాహం కింద ప్రశాంతంగా పారే ఒక నది ఉందని ఎప్పుడైనా అనిపించిందా? చాలాసార్లు మన దృష్టి అంతా బయటే ఉంటుంది, పనులు, బాధ్యతలు, లక్ష్యాలు. కాని అప్పుడప్పుడు ఊహించని క్షణాల్లో మన దృష్టి లోపలికి మళ్ళుతుంది. ఆ నిశ్శబ్దంలో ఏదో అపారమైనది, మాటలకు అందనిది దాగి ఉందనిపిస్తుంది. అది మన అస్తిత్వపు మూలంలో ఉన్న ఒక శక్తి, ఒక వాగ్దానం, ఒక సామర్థ్యం. ఈరోజు మనం ఆ నిశ్శబ్ద నదిలోకి, ఆ నిద్రించే అగ్నిలోకి ప్రయాణించబోతున్నాం. ఇంకా ఏదో ఉంది అనే ఫీలింగ్ మనందరికీ అనుభవమే. ఏదైనా మంచి సంగీతం వింటున్నప్పుడు, హఠాత్తుగా మనసులో ఓ అద్భుతమైన ఆలోచన మెరిసినప్పుడు, లేదా ఏ కారణం లేకుండానే మనసులో తెలియని అశాంతి, ఒక లోతైన అన్వేషణ మొదలైనప్పుడు ఆ క్షణాల్లో మనం ఈ చైతన్య గుణాన్ని జస్ట్ అలా టచ్ చేస్తాం. అది మన్ని పిలుస్తున్నట్టుగా ఉంటుంది. ఈ రోజువారీ జీవితం కంటే లోతైనది, విశాలమైనది ఏదో ఉంది అని గుర్తుచేస్తున్నట్లుగా ఉంటుంది. అసలు ఆ పిలుపు ఎక్కడ్నుంచొస్తోంది? ఆ అశాంతి దేనికోసం? ఇంత లోతైన మన అంతర్గత ప్రపంచాన్ని అన్వేషించాలంటే మనకొక మ్యాప్ లాంటిది అవసరం కదా, ఒక గైడ్ కావాలి. ఈ ప్రయాణంలో మన మార్గదర్శి డాక్టర్ రాబర్ట్ స్వోబోడా రాసిన ఈ అద్భుతమైన గ్రంథం అఘోరా 2 కుండలిని. ఇది కేవలం ఒక పుస్తకం కాదు, వేల సంవత్సరాలుగా యోగులు, సిద్ధులు నడిచిన ఒక రహస్య మార్గాన్ని మనకు పరిచయం చేస్తోంది. ఈరోజు మనం ఈ గ్రంథంలోని కొన్ని ముఖ్యమైన ఆలోచనల సహాయంతో మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. సరే, ఇప్పుడు మన ముందు 2 కీలకమైన ప్రశ్నలున్నాయి. మొదటిది, మన లోపల ఇంత నిశ్శబ్దంగా ప్రవహిస్తున్న ఈ అపారమైన జీవశక్తి అసలు ఏంటి? దానికి పేరేంటి? దాని స్వభావం ఎలాంటిది? ఇక రెండవది, బహుశా ఇంకా ముఖ్యమైనది, ఒకవేళ మనం దాని ఉనికిని గుర్తించి దానితో కనెక్ట్ అవ్వడం మొదలుపెడితే మన జీవితంలో, మన అనుభూతిలో ఎలాంటి మార్పు వస్తుంది? ఈ విశ్లేషణలో మనం సమాధానాల కోసం తొందరపడకుండా ఈ ప్రశ్నలతో పాటే ప్రయాణిద్దాం. ఎందుకంటే కొన్నిసార్లు సరి అయిన ప్రశ్న అడగడమే సమాధానం వైపు వేసే మొదటి అడుగు. ఈ ప్రయాణాన్ని మన సొంత అనుభవం నుంచే మొదలుపెడదాం. ఒక్క క్షణం మీ జీవితంలో మీరు నిజంగా, పూర్తిగా, తీవ్రంగా జీవించియున్నట్లు భావించిన ఒక సందర్భాన్ని గుర్తుకు తెచ్చుకోండి. బహుశా అది మీరు ప్రేమలో పడిన క్షణం కావచ్చు, లేదా ఒక అద్భుతమైన పెయింటింగ్ వేసినప్పుడు పొందిన ఆ సంతృప్తి కావచ్చు, ఎత్తైన కొండమీద నిలబడి సూర్యోదయాన్ని చూసినప్పుడు కలిగిన ఆశ్చర్యం కావచ్చు, లేదా మీ బిడ్డను మొదటిసారి చేతుల్లోకి తీసుకున్నప్పుడు కలిగిన ఆ వర్ణించలేని అనుభూతి కావచ్చు. ఆ క్షణంలో మీలో ప్రవహించిన ఆ తీవ్రమైన ఫీలింగ్ని, ఆ ఎనర్జీని గుర్తుంచుకోండి. మీరిప్పుడే గుర్తుచేసుకున్న ఆ తీవ్రమైన అనుభూతి, ఆ జీవశక్తికే మన ప్రాచీన భారతీయ తత్వశాస్త్రంలో ఒక చాలా అందమైన పేరుంది. అదే శక్తి. శక్తి అంటే కేవలం ఫిజికల్ స్ట్రెంగ్త్ కాదు. ఇది ఈ విశ్వాన్ని సృష్టించి నడిపించే ప్రాథమికమైన డైనామిక్ ఎనర్జీ. నక్షత్రాలు మండాలన్నా, పూలులు వికసించాలన్నా, మన గుండె కొట్టుకోవాలన్నా, మనలో ఆలోచనలు పుట్టాలన్నా అన్నింటికీ మూలం ఈ శక్తే. ఇది ఈ యూనివర్స్ యొక్క రిథమ్, డాన్స్, లైఫ్. ఇది మనందరిలోనూ ఒక అంతర్గత అగ్నిలా మండుతూనే ఉంది. అయితే విచిత్రం ఏంటంటే, మనలో చాలామందిమి ఈ శక్తి అనే మహాసముద్రం ఒడ్డున నిలబడే బ్రతికేస్తుంటాం. అప్పుడప్పుడు మన కాళివేళ్లను అలా నీటిలో ముంచి ఆ చల్లదనానికి సంతోషపడతాం. ఇందాక మనం గుర్తుచేసుకున్న ఆ అద్భుతమైన క్షణాలు అలాంటివే. కాని మన లోపలున్న ఆ అపారమైన సముద్రపు లోతుని, దాని శక్తిని మనం ఎప్పుడూ పూర్తిగా అన్వేషించం. దాని లోతుల్లోకి ఈదడానికి, మునక వేయడానికి ఎందుకో భయపడతాం. మన పొటెన్షియల్ ఒక సముద్రమంతైతే మనం కేవలం ఒక చెంచాడు నీటితోనే మన జీవితాన్ని గడిపేస్తున్నాం. బహుశా అందుకేనేమో మన జీవితంలో కొన్నిసార్లు మనకు కలిగే ఆ అసంపూర్ణత భావన, ఏదో కోల్పోయామనే ఫీలింగ్, లేదా మన జీవితానికి అర్థం లేదనే నిరాశ, వీటన్నింటికీ ఒక కారణం మనం మనలోని ఈ మూలశక్తి నుండి డిస్కనెక్ట్ అవ్వడమే. మనం ఒడ్డున ఆగిపోయాం, మన లోపలి సముద్రంతో సంబంధాన్ని కోల్పోయాం. అందుకే ఈ శక్తిని మేల్కొల్పడం, దానితో తిరిగి కనెక్ట్ అవ్వడం అనేది కేవలం ఒక స్పిరిచువల్ ఎక్సర్సైజ్ కాదు. అది మనల్ని మనం తిరిగి కనుక్కునే ప్రయాణం, మన సంపూర్ణతను మనం తిరిగి పొందే మార్గం. ఈ అపారమైన నిద్రాణమైన శక్తికి యోగ సంప్రదాయంలో ఇచ్చిన ఒక పవర్ఫుల్ సింబల్ కుండలిని. కుండలిని అంటే చుట్టుకుని ఉన్నది అని అర్థం. దీన్ని సాధారణంగా 3.5 చుట్లు చుట్టుకుని మన వెన్నెముక అడుగు భాగంలో నిద్రిస్తున్న ఒక సర్పంగా వర్ణిస్తారు. ఇది నిజమైన పాము కాదు, ఇది ఒక ప్రతీక.
ఒక చిన్న విత్తనంలో ఒక మహావృక్షం దాగి ఉన్నట్లు మనలో అపారమైన క్రియేటివ్, స్పిరిచువల్ ఎనర్జీ నిద్రాణంగా ఉందని చెప్పే ప్రతీక. ఆ సర్పం మేల్కొన్నప్పుడు మన అపారమైన సామర్థ్యం కూడా మేల్కొంటుంది. మరి ఈ కుండలిని శక్తి మేల్కొన్నప్పుడు అసలేం జరుగుతుంది? ఈ జర్నీ ఎలా ఉంటుంది? యోగ గ్రంథాల ప్రకారం ఈ శక్తి మేల్కొన్నప్పుడు అది మన వెన్నెముక మధ్యలో ఉన్న ఒక సూక్ష్మ నాడి, సుషుమ్నా నాడి ద్వారా పైకి ప్రయాణించడం మొదలుపెడుతుంది. ఈ ప్రయాణంలో అది మన సూక్ష్మ శరీరంలో ఉన్న 7 శక్తి కేంద్రాలైన చక్రాల గుండా వెడుతుంది. అలా వెడుతున్నప్పుడు అది ప్రతీ చక్రాన్ని శుద్ధి చేస్తుంది. అక్కడ పేరుకుపోయిన పాత జ్ఞాపకాలని, భావోద్వేగాలని, బ్లాక్స్ని తొలగించి ఆ కేంద్రాన్ని ఎనర్జైజ్ చేస్తుంది. ఇది కేవలం పైకి వెళ్లడం కాదు, ఇదొక లోతైన క్లెన్జింగ్ ప్రాసెస్. అయితే ఈ శుద్ధీకరణ ప్రక్రియ ఎప్పుడూ హాయిగా, సౌకర్యవంతంగా ఉండదు. ఇక్కడే మనం ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. అగ్ని వెలుగునిస్తుంది, కాని అదే సమయంలో అది కాలుస్తుంది కూడా. కుండలిని శక్తి కూడా ఒక అగ్నిలాంటిదే. అది మన మార్గాన్ని ప్రకాశవంతం చేస్తుంది, మనకు కొత్త చైతన్యాన్ని, అవగాహనను ఇస్తుంది. కాని అదే సమయంలో అది మనలో పేరుకుపోయిన చెత్త, మన అహంకారాన్ని, మన పాత నమ్మకాలను, భయాలను నిర్దాక్షిణ్యంగా కాల్చివేస్తుంది. ఈ ప్రక్రియ కొన్నిసార్లు బాధగా, భయంగా అనిపించవచ్చు. అందుకే ఈ ప్రయాణానికి ధైర్యం, సంసిద్ధత చాలా అవసరం. ఇంత సవాలుతో కూడిన ప్రయాణాన్ని ఎదుర్కోవడానికి మనకొక దృక్పథం కావాలి. ఆ దృక్పథాన్నే అఘోరా అంటారు. సాధారణంగా మనం జీవితాన్ని మంచి, చెడు, వెలుగు, నీడ, పవిత్రం, అపవిత్రం అని విడదీసి చూస్తాం. కాని అఘోర మార్గం ప్రకారం జీవితంలోని ప్రతిదీ అందమైనది మరియు భయంకరమైనది, ఆనందం మరియు దుఃఖం అన్నీ కూడా ఒకే చైతన్యం యొక్క వేర్వేరు రూపాలే. ఈ దృక్పథం మనల్ని దేనిని తిరస్కరించకుండా మనలోని చీకటి కోణాలను కూడా అంగీకరించేలా చేస్తుంది. అలా సంపూర్ణంగా స్వీకరించినప్పుడే ఈ శక్తి స్వేచ్ఛగా ప్రవహించగలుగుతుంది. ఇప్పటివరకు మనం ఈ శక్తి మేల్కొనడం, పైకి ప్రయాణించడం, శుద్ధి చేయడం గురించి మాట్లాడుకున్నాం. కాని ఈ ప్రయాణానికి గమ్యమేంటే? ఈ శక్తి అసలు ఎక్కడికి వెళ్తోంది? అది కేవలం ఒక ఎనర్జీ బ్లాస్టలా విడుదలై శూన్యంలో కలిసిపోతుందా? కాదు. దాని ప్రయాణానికి ఒక నిర్దిష్టమైన, చాలా అందమైన పర్పస్ ఉంది. ఈ శక్తి ఒంటరిగా ప్రయాణించటం లేదు, అది దేనో వెతుక్కుంటూ వెళ్తోంది. అది ఐక్యతను కోరుకుంటోంది. ఇక్కడే తంత్రశాస్త్రంలోని అత్యంత అద్భుతమైన కాన్సెప్ట్ మనకు పరిచయమవుతోంది. అదే శివ శక్తి ద్వంద్వం. వాస్తవికతకు 2 ధృవాలున్నాయని తంత్రం చెబుతోంది. ఒకటి శక్తి, మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న డైనమిక్, క్రియేటివ్, మూవింగ్ ఎనర్జీ. రెండవది శివుడు. ఇది స్వచ్ఛమైన చైతన్యం, అంటే ప్యూర్ కాన్షియస్నెస్, నిశ్చలమైనది, నిశ్శబ్దమైనది, ఏ మార్పు లేనది. శివుడు స్పృహ అయితే శక్తి ఆ స్పృహ యొక్క ఎక్స్ప్రెషన్. శివుడు విశాలమైన ఆకాశమైతే శక్తి ఆ ఆకాశంలో కదిలే మేఘం. ఈ కుండలినీ శక్తి తన మూలమైన ఆ నిశ్చల చైతన్యంతో తిరిగి ఏకం కావడానికే పైకి ప్రయాణిస్తుంది. కాబట్టి కుండలినీ ప్రయాణాన్ని ఒక టెక్నికల్ ప్రాసెస్లా కాకుండా ఒక గాఢమైన ప్రేమకథగా చూడవచ్చు. ఇది తన ప్రియమైన వాణ్ణి కలవడానికి బయలుదేరిన ప్రియురాలి కథలాంటిది. శక్తి అనే ప్రేయసి శివుడనే తన ప్రియుణ్ణి, తన సోర్స్ను కలవడానికి చేసే ప్రయాణమే ఇది. దారిలో ఎన్ని అడ్డంకులున్నా, ఎన్ని శుద్ధీకరణలు జరిగినా దాని అల్టిమేట్ గోల్ ఆ కలయికే. అది ఎనర్జీ మరియు కాన్షియస్నెస్ యొక్క కలయిక, కదలిక మరియు నిశ్చలత్వం యొక్క సంపూర్ణ ఆలింగనం. ఈ సంపూర్ణ ఐక్యతకు, ఈ బ్యాలెన్స్డ్ స్టేట్కి ఒక అద్భుతమైన ప్రతీక అర్ధనారీశ్వర రూపం. ఒకే శరీరంలో సగం శివుడు, సగం శక్తి. ఇది మేల్ మరియు ఫీమేల్ ఎనర్జీల కలయిక. ఇది చైతన్యం మరియు శక్తి వేరువేరు కాదని, ఒకే రియాలిటీకి ఉన్న 2 ముఖాలని చూపిస్తుంది. ఈ ప్రయాణం యొక్క అంతిమ లక్ష్యం కేవలం పవర్ పొందడం కాదు, ఈ విధమైన అంతర్గత సమతుల్యతను, కంప్లీట్నెస్ను సాధించడం, మనలోని శివ మరియు శక్తి తత్వాలను ఏకం చేసుకోవడం. ఒక్కసారి ఈ దృక్కోణం నుండి చూస్తే మన ఉనికినే మనం కొత్తగా అర్థం చేసుకోవచ్చు. ఏ ఫండమెంటల్ ఫోర్సెస్ అయితే ఈ బ్రహ్మాండంలో నక్షత్రాలను, గెలాక్సీలను సృష్టిస్తున్నాయో అవే శక్తులు మన నాడీ వ్యవస్థలో, మన మనస్సులో ఒక మైక్రో లెవెల్లో పనిచేస్తున్నాయి. మనలో జరిగే అంతర్గత సంఘర్షణ, మన జీవితంలోని టెన్షన్స్, ఇవన్నీ కూడా విశ్వస్థాయిలో జరిగే శివశక్తి నాట్యానికి ప్రతిబింబాలే. మనం ఒక చిన్న, విడిపోయిన జీవులం కాదు, మనం ఈ కాస్మిక్ కాన్షియస్నెస్లో ఒక భాగం.
ఈ అవగాహనతో మనల్ని మనం చూసుకునే విధానమే పూర్తిగా మారిపోతుంది కదా. మనల్ని మనం నేను అనే ఒక ఫిక్స్డ్ పర్సన్గా కాకుండా ఈ విశ్వశక్తి ప్రవహించడానికి ఒక వాహనంగా, ఒక పాత్రగా చూసుకుంటే ఎలా ఉంటుంది? మన సమస్యలు, మన ఆనందాలు కేవలం మనవి మాత్రమే కాదు, ఈ ఎనర్జీ ఫ్లోలోని అలలు అని గుర్తిస్తే ఎలా ఉంటుంది? అప్పుడు మన జీవితంలో భారం తగ్గుతుంది. మనం ఒక ప్రాసెస్ అవుతాం, ఒక ఆబ్జెక్ట్గా కాకుండా. ఇక్కడొక ముఖ్యమైన క్లారిటీ అవసరం. ఈ కుండలినీ జాగరణ, ఈ ఆధ్యాత్మిక ప్రయాణం యొక్క ఉద్దేశం ఏవో అద్భుత శక్తులు సంపాదించడం, సూపర్ హ్యూమన్గా మారడం కాదు. దానికి పూర్తిగా విరుద్ధంగా దీని అసలు ఉద్దేశం పూర్తిగా, సంపూర్ణంగా, ప్రామాణికంగా మానవులుగా మారడం, మనలో విడిపోయిన భాగాలను తిరిగి కలుపుకోవడం, మన భయాలను అంగీకరించి, మన నీడను స్వీకరించి ఒక హోల్ పర్సన్గా జీవించడం, ఒక హీల్డ్, ఇంటిగ్రేటెడ్ స్టేట్ నుండి ప్రేమించడం, పనిచేయడం, జీవించడం. మరి ఈ అపారమైన శక్తి, ఈ నిద్రించే అగ్ని మనం ఎక్కడ్నుండో సంపాదించుకోవాల్సింది కాదు. అది ఇప్పటికీ మనలో ఉంది. అది మన జన్మ హక్కు. అది మన నుండి పెద్ద పెద్ద త్యాగాలను, కఠినమైన సాధనలను కోరడం లేదు. అది కోరుకునేది ఒకే ఒకటి, మన శ్రద్ధ. మనం బయట ప్రపంచం నుండి మన దృష్టిని కాస్త లోపలికి తిప్పి నిశ్శబ్దంగా, ధైర్యంగా దాన్ని గమనించాలని కోరుకుంటోంది. మన అంగీకారం కోసం, మన గుర్తింపు కోసం వేచి ఉంది. కాబట్టి ఈ విశ్లేషణను ఒక సమాధానంతో కాకుండా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ అనంతమైన శక్తి, ఈ విశ్వ చైతన్యం మన లోపల ఒక నిద్రిస్తున్న సర్పంలా చుట్టుకొని మేల్కొనే సమయం కోసం ఎదురుచూస్తుంటే, దానితో కనెక్ట్ అవ్వడానికి మొదటి అడుగు ఏంటి? బహుశా అది చాలా సింపులేమో. మన పరుగును ఒక్క క్షణం ఆపి, మన దృష్టిని లోపలికి తిప్పి కేవలం వినడం, ఆ అంతర్గత నిశ్శబ్దాన్ని వినడం, ఆ నిద్రించే అగ్ని యొక్క శ్వాసను వినడం. అలా వినడం మొదలుపెడితే ఏమవుతుందో